హలో గైస్, ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలా ఉంది కథ? ఇదే ఉండబోతుందా? అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనే బేసిక్ పాయింట్ మనకు దొరికేసిందని చెప్పుకోవచ్చు. కింద లైక్ బటన్ తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ మహేష్ బాబు పి, హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోస్. ఇక సినిమాలో నటించబోయే సూపర్ స్టార్ ఉపేంద్ర గారు. ట్రైలర్ చూసినాక నాకు ఏమర్థమైంది కథ ఎలా ఉండబోతుందని. అంటే మన హీరో సాగర్ అనే వ్యక్తి సినిమానే ప్రపంచం. అదేవిధంగా ఉపేంద్ర గారు సూర్య అనే సూపర్ స్టార్ పాత్రని నటిస్తున్నాడు. అయితే అతని సినిమాకి వెళ్ళడమే మన హీరోకి ప్రపంచం. అతని సినిమా రిలీజ్ అయిందంటే పక్క థియేటర్లోనే ఉంటాడు. సినిమా మన హీరో లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఆ తర్వాత థియేటర్లో జరిగిన ఒక సంఘటన వల్ల మన హీరోకి మధ్యలో ఫైట్ సీన్, దాని తర్వాత మన హీరో థియేటర్ని కట్టించి మన సూర్య గారి సినిమాని, సూపర్ స్టార్ గారి సినిమాని అతని థియేటర్లో పెట్టి జనాలకు చూపించడమే మన హీరో గారి లక్ష్యంగా ట్రైలర్లో నాకు అర్థమైంది. నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా కని విని ఎరుగని సాయిగా 600 డ్రోన్తో సినిమా ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ ఏ విధంగా ఉంది? ట్రైలర్ బాగుందా బాలేదా? ఇంతకంటే ట్రైలర్ అయితే బాగుంది. అదేవిధంగా కని విని ఎప్పుడు వేయని పాత్రని వేయడం జరిగింది. సాగర్ గారి పాత్ర, హీరో రామ్ పోతినేని, అదేవిధంగా భాగ్యశ్రీ బోస్ గారు యాక్టింగ్ ఇట నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకుంటున్నాను. మహేష్ బాబు గారి డైరెక్షన్ చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇక సినిమా November 27కి రిలీజ్ కాబోతుంది. అంగరంగ వైభవంగా థియేటర్లో అందరం వెళ్ళి చూద్దాం. అదేవిధంగా సినిమా ఎలా ఉంటుంది, సినిమా రివ్యూతో పాటు వస్తాను November 27కి. ట్రైలర్ చూసారా? ఒకసారి కామెంట్ చేయండి. మరి నా మటన్ మీ అందరికీ ఎలా అనిపించాయనేది ఒకసారి కామెంట్ చేస్తూ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరి ఇంక అప్డేట్స్ చేసుకోనికి జై హింద్.